Good evening to one and all. Today we are discussing the class CSIR UGC NET and GATE మరియు TSET స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మూడింటికి ఉపయోగపడే విధంగా ఒక యాసిడ్ బేస్ టైట్రేషన్ ఎంఎస్సి వాళ్ళు రాసినట్లయితే ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ నుంచి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ యాసిడ్ బేస్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. యాసిడ్ విత్ బేస్ రియాక్టర్ మనకి సాల్ట్ అండ్ వాటర్ మాలిక్యూల్గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఏదైనా ఒక యాసిడ్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ HCl అనేది ఒక యాసిడ్, బేస్ అనేది NaOH గివ్స్ రైస్ టు ఈ NaCl అనేది సాల్ట్ గాను మరియు H2O వాటర్ మాలిక్యూల్గా రిమూవ్ అవుతుంది. ఇది అనేది ఫస్ట్. ఆఫ్టర్ దట్ సెకండ్ వచ్చేసి HCl విత్ KOH అనేది కూడా ఒక బేసే కదా. మరి ఇది రియాక్షన్ జరుగుతుందా? రియాక్షన్ జరిగితే ఏ విధంగా అయినట్టు ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. ప్రొడక్ట్స్ ఒకవేళ ఉంటాయి ఈ విధంగా KCl ప్లస్ H2Oగా ఉన్నాయనుకుందాం. ఆఫ్టర్ దట్ థర్డ్ రియాక్షన్ వచ్చేసి H2SO4 ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్, బేస్ అనేది NaOH. ఇది రియాక్షన్ జరిపి మనకు NaSO4 సాల్ట్ విత్ వాటర్ మాలిక్యూల్ ఏర్పడింది అనుకున్నాం. మరి ఈ 3 రియాక్షన్లో ఏ రియాక్షన్స్ కరెక్ట్ చూద్దాం. ఆప్షన్ 1 వచ్చేసి ఆప్షన్ A 1 కరెక్ట్, ఆప్షన్ B 2 కరెక్ట్, ఆప్షన్ 3 వచ్చేసి 193 కరెక్ట్, 193. ఆప్షన్ D వచ్చేసి ఓన్లీ 3 కరెక్ట్. ఆన్సర్లో కామెంట్ చేయండి.